అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్‌లలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి లేడు. అలాగే మొబైల్ ఫోన్లు అంటే ఒకప్పుడు కూడా మొబైల్ ఫోన్లు ఉండే. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇంటింటికి 2, 2 ఫోన్లు, 3, 3 ఫోన్లు ఖచ్చితంగా ఉంటుండే. కాకపోతే ఒకప్పుడు కీప్యాడ్ మొబైల్స్ ఉండే. ఇప్పుడు కీప్యాడ్ మొబైల్స్ చూద్దామంటే కూడా కనిపిస్తలేవు. మొత్తం కరువైపోయినాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా చిన్న నుంచి స్కూల్ పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా చేతిలో స్మార్ట్ ఫోన్స్ అయితే ఉంటా ఉన్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్‌లో మనకు తెలిసిన విషయమే. మరి స్మార్ట్ ఫోన్లలో ఇక విపరీతమైనటువంటి యాప్స్ ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి. ఇక యాప్స్తో పాటు ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే గుట్టలుగా పుట్టుకొస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఒకప్పుడు ఏదైతే టీవీలు ఉండేనో మరి ఆ టీవీలలో మరి ఏవైతే ఛానల్స్ ఉండేనో ఆ ఛానల్స్ ప్రసారం అయ్యేటువంటి కార్యక్రమాలని ఆ ప్రోగ్రామ్స్ని మాత్రమే మనం చూస్తుండే. ఏదైనా సినిమా కావాలంటే ఖచ్చితంగా కొన్ని ఛానల్స్ సపరేట్గా సినిమాకు, కొన్ని ఛానల్స్ సపరేట్గా కామెడీకి అని చెప్పి, లేకపోతే ఇంకా కొన్ని ఛానల్స్ కేవలం సీరియల్స్కి అని చెప్పి చాలా ఛానల్స్ అయితే టీవీ ఛానల్స్ మనం చూసినాం. ఇప్పుడు అట్లా కాదు. మనకు కూర్చున్న దగ్గరనే ఇక టీవీతో పనే లేదనుకోండి, ఒకవేళ టీవీ ఉన్నా కూడా ఇక కేబుల్ కనెక్షన్స్ లేదంటే టాటా స్కైలో అవి పక్కన పడేసి ఇంటర్నెట్ పెట్టుకొని వైఫై కనెక్ట్ చేసి టీవీలో కూడా మరి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆ సినిమాలు వీక్షిస్తున్నటువంటి ప్రస్తుతం ఏమంటారు, అలాగే సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ చూస్తున్నటువంటి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అదే వినియోగిస్తూ ఉన్నారు. మరి మొబైల్ ఫోన్లో వచ్చేటువంటి ప్రతి యాప్ కూడా మీ మధ్యకాలంలో టీవీలో కూడా వస్తుంది. అంటే హాట్స్పాట్ ఏదైతే కనెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మరి టీవీలో కూడా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మరి వెబ్ సిరీస్లో ఇష్టమైనటువంటి యాప్లు డౌన్లోడ్ చేసుకుని యాప్ల ద్వారా మరి కొన్ని వెబ్సైట్లు కూడా లాగిన్ అయ్యి ఇక మనకి ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడే చాలా అవకతవకలు జరుగుతున్నట్టుగా మరి కేంద్ర సమాచార శాఖ అయితే మరి గుర్తించడం జరిగిందంట. అయితే అసలు ఏం జరిగిందంటే మరి ఈ మధ్యకాలంలో మనం చూసినాము మరి గూగుల్ అని అయితే దాదాపు 11,000 యూట్యూబ్ ఛానల్స్ని అయితే బ్యాన్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇదే తరహాలో మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర సమాచార శాఖ అయితే దాదాపు 25 ఓటీటీ ప్లాట్ఫామ్లని, అలాగే కొన్ని వెబ్సైట్లని, దాంతోపాటు కొన్ని ఓటీటీ యాప్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగిందట. ఎందుకు అంటే మరి ఈ యొక్క ఏదైతే మరి కేంద్ర సమాచార శాఖ అయితే కొన్ని అబ్జర్వేషన్ చేయడం జరిగిందో ఆ అశ్లీలత అంటే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఓటీటీ యాప్స్ పేరుతోని అశ్లీలతను అయితే ప్రదర్శిస్తూ ఉన్నాయట. ఈ యాప్ యొక్క ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో మరి ఆ యాప్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అయితే ఆ యాప్ పేరుతోని, వెబ్ సిరీస్ పేరుతోని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టరీతిన అశ్లీలతను అయితే ప్రదర్శిస్తూ ఉన్నారట. మరి సర్టెన్ ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంటనే థియేటర్లకు అయితే రాదు. దానికి ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అని చెప్పి ఒక సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సెన్సార్ బోర్డుకి అయితే సినిమా వెళ్ళడం జరుగుతుంది. ఆ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాను కంప్లీట్గా చూస్తారనమాట. అంటే ఎక్కడెక్కడ మన నెగిటివ్ సీన్స్ ఉన్నాయా, మరి చిన్నపిల్లలు అంటే మైనర్ పిల్లలు, చిన్నపిల్లలు చూడరానటువంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి సీన్స్ ఏమైనా ఉంటే దానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి మరి కొన్ని సర్టిఫికేట్స్ అంటే దాని యొక్క ఏదైతే అబ్జర్వేషన్ ఉంటుందో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ సెన్సార్ బోర్డు అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఈ సినిమా ఎవరు చూడొచ్చు అనే దాన్ని బట్టి యూ సర్టిఫికేట్, లేదంటే ఏ సర్టిఫికేట్, లేదంటే యూ/ఏ సర్టిఫికేట్ ఇట్లా ఉంటాయి కదా. మరి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఏవైతే మరి మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్లో వచ్చేటువంటి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్, కొన్ని వెబ్సైట్స్కి అయితే అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ లేవంట. కాబట్టి ఇక ఈ యాప్స్ యజమానులు అయితే ఇష్టం వచ్చినటువంటి వెబ్ సిరీస్లను అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారంట. ఇష్టం వచ్చినట్టుగా మరి ఏ వెబ్ సిరీస్ పడితే ఆ వెబ్ సిరీస్, ఇంకా ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అప్లోడ్ చేయడంతో చిన్న పిల్లల నుంచి కూడా యూత్ అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. మరి ఇంట్లో వాళ్ళు చదువుల దృష్టిలో పెట్టుకునో లేదంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ ఫోన్లు లేదంటే ల్యాప్టాప్స్ ఇవ్వడం మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఇవన్నీ లేకుంటుంటే జస్ట్ నోట్బుక్, పెన్సిల్ తప్ప మనకి ఏం తెలియదు మన జనరేషన్లో. ఇప్పుడు నోట్బుక్, పెన్సిల్ పక్కన పెడితే చదువులన్నీ కూడా ఆన్లైన్ కంప్యూటర్ యుగంలోనే నడుస్తూ ఉన్నాయి, మనకి తెలిసిన విషయమే. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అప్లోడ్ చేసినటువంటి వెబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా కంప్లీట్గా అశ్లీలతకు సంబంధించినటువంటి వెబ్ సిరీస్ని చిన్నపిల్లల నుంచి యూత్ ఎక్కువగా చూస్తున్నట్టుగా మరి కేంద్ర సమాచార శాఖ అయితే గమనించడం జరిగిందట. అయితే ఏవైతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలాగే ఏవైతే వెబ్సైట్స్, అలాగే కొన్ని ఈ యాప్స్ ఉన్నాయో ఈ యాప్స్ పైన కూడా కొంతమంది అయితే మరి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగిందట. మరి సెన్సార్ బోర్డు సినిమాలకు ఉన్న మాదిరిగానే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు కూడా ఒక చిన్న సెన్సార్కి సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక చట్టం అయితే తీసుకురావాలి. ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా యాప్స్ని బ్యాన్ చేయాలని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎన్నో పిటిషన్లు దాఖలు చేశారు, ఎన్నో కంప్లైంట్లు అయితే చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానిపై
పైన అయితే మరి తగిన చర్యలు అయితే గవర్నమెంటే తీసుకోలేదు. మరి గవర్నమెంట్ తీసుకోకపోవడంతో ఇంకా ఇష్టారీతిన కూడా మరి ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి యజమానులు అయితే ఇష్టారీతిన వెబ్ సిరీస్లు అయితే అప్లోడ్ చేసినటువంటి వార్తలు మనం తరచూ చూస్తున్నాం. దీనివల్ల కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా వీటికి అడిక్ట్ అయిపోతారు ఉన్నారట. మరి దానికి సంబంధించినటువంటి ఆ వీడియోలకి అడిక్ట్ అయిపోయి టీవీలు అన్నీ కూడా పక్కన పెట్టేసి మొబైల్లో ఇష్టారీతిన అవే వెబ్ సిరీస్లకి అయితే అలవాటు పడినటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని కూడా గమనించడం జరిగిందట. సో ఈ కేంద్ర సమాచార శాఖ ఏం చేసిందంటే ఇక 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగిందట. మరి ఈ విషయాన్ని బ్యాన్ చేసిన తర్వాత ఏదైతే ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో ఈ ఐపీ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మరి నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందట. మేము 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు కొన్ని యాప్స్ని అలాగే కొన్ని వెబ్సైట్ని కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి మీరు అప్లోడ్ చేసేటువంటి వెబ్ సిరీస్ ఉన్నాయో, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయో, మరి వీడియోలు ఉన్నాయో దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. అలాగే చాలా అశ్లీలతకు సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా గమనించి మేము ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేస్తున్నామని చెప్పి ఐపీ సర్వీస్ ప్రొవైడర్స్కి అయితే మరి నోటీసులు ఏమంటారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేసి తద్వారా 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని అయితే మరి కేంద్ర సమాచార శాఖ అయితే మరి బ్యాన్ చేయడం జరిగిందట. మరి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి యాప్స్ ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. ఇక ఆ యాప్స్లో ఇవి ఉన్నాయన్నమాట. ఉల్లు, ఆల్ట్, దేశీ ఫ్లిక్స్, బిగ్ షాట్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని అయితే మరి కేంద్ర సమాచార శాఖ అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇక యాప్స్ విషయానికి వస్తే ఇక బూమెక్స్, నవరసాలైట్, గులాబ్ యాప్, ఇక కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వోవ్ ఎంటర్టైన్మెంట్స్, అలాగే లుక్ ఎంటర్టైన్మెంట్, ఇక హిట్ ప్రైమ్, ఫినియో, షోఎక్స్, ఇక సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ ఎక్స్ విఐపి, ఇక హల్చల్ యాప్, మూడెక్స్, ఇక ఫ్యూజీ, మోజీఫ్లిక్స్, ట్రైఫిక్స్ ఇలాంటి ఈ యాప్స్ అన్నీ కూడా ఏదైతే బ్యాన్ చేసిందో కేంద్ర సమాచార శాఖ బ్యాన్ చేసిందో ఇప్పుడు చెప్పినటువంటి ఈ యాప్స్ అన్నీ కూడా ఆ బ్యాన్ చేసినటువంటి లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో వీటితో పాటుగానే ఈ యాప్స్తో పాటుగానే కొన్ని వెబ్సైట్లను కూడా బ్యాన్ చేసేసింది మన కేంద్ర సమాచార శాఖ. ఇవన్నిటి కూడా ఎందుకు బ్యాన్ చేసింది అంటే మరి వీళ్ళు అసలు ఎలాంటి సాంస్కృతికమైనటువంటి పద్ధతులు పాటించట్లేదట. మరి అసలు ఎవరు చూస్తారు ఏంటి అనేది ఒక ఏజ్ రెస్ట్రిక్షన్ లేకుండా ఇష్టారీతిన వీడియోస్ అయితే మరి కొంత అశ్లీలతకు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడంతో సో అవి ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేస్తామన్నట. అంటే ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. మరి మేజర్ వాళ్ళకి అంటే 18+ లేదంటే 20+ వాళ్ళకి మాత్రమే ఇవి సజెస్ట్ చేయాలి. అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే యూట్యూబ్ రూల్స్, గూగుల్కి సంబంధించినటువంటి మెయిల్ ఐడి రూల్స్ ఉన్నాయో ఖచ్చితంగా 18+ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ మొబైల్ ఫోన్లు ఎవరైతే చిన్నారుల దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర ఉంటున్నాయో వాళ్ళు కూడా వీటికి చూస్తూ ఉన్నారట. ఇక పెద్దవాళ్ళు చూసినప్పటికీ కూడా దాంట్లో చాలా ఘోరంగా ఉంటున్నాయట వీడియోలు. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం మీద కొంతమంది లాయర్లు కూడా దీనిపైన కూడా మరి ఓటీటీ యాప్స్ పైన అలాగే మరి ఏదైతే ఓటీటీ వెబ్సైట్స్ ఉన్నాయో మరి ఇవన్నిటిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగిందట. అయితే ఈ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దాదాపు మరి కేంద్ర సమాచార శాఖ అయితే ఇప్పటివరకు మరి అంటే అవి ఖచ్చితంగా మరి కొన్ని రోజులు అంటే కొంత మంచి వీడియోలు అయితే బ్యాన్ చేస్తారన్నట్టుగా ఒక అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మరి ఇంకా ప్లాట్ఫామ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే ఈ యాప్స్ ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయంటే గుట్టలుగా పుట్టుకొచ్చి ఎలాగో వ్యూస్ వస్తున్నాయి, ఇష్టారీతిన మన వ్యూస్ వస్తున్నాయి. మరి ఇక ఇష్టం వచ్చినట్టుగా అప్లోడ్ చేస్తే కాబట్టి మరి ఇక వాళ్ళు కూడా ఇష్టారీతిన అప్లోడ్ చేస్తూ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి. ఇక మరి ప్రతి నెల మరి ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళకు చాలా మంచి ఇన్కమ్ రావడంతో కూడా ఇంకా వెబ్ సిరీస్ యొక్క అప్లోడింగ్ అనేది ఇంకా పెంచుతూ ఉన్నారట. ఒకటి అప్లోడ్ చేసి 2 లేదా 2 అప్లోడ్ చేసి 3 సో అట్లా ఇష్టారీతిన అప్లోడ్ చేయడంతో మరి యూత్ అందరు కూడా చాలామంది అయితే ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మరి కేంద్ర సమాచార శాఖ అయితే గుర్తించి మరి చాలా కంపెనీ దీనిపైన దర్యాప్తు చేయడం జరిగిందట. సో వెంటనే అంటే ఇక్కడ ఏదైతే కంప్లైంట్ చేసిరో ఆ కంప్లైంట్ను బట్టి వెంటనే అయితే బ్యాన్ చేయలేదట. కేంద్ర సమాచార శాఖ అనేది కొంత దర్యాప్తు అయితే చేపట్టిందట. ఆ దర్యాప్తులో నిజంగా చాలా ఘోరమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి రావడంతో మరి 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్తో పాటు కొన్ని ఇప్పుడు చెప్పినటువంటి యాప్స్ వాటితో పాటు కొన్ని వెబ్సైట్ని అయితే ఇక మరి కేంద్ర సమాచార శాఖ అయితే బ్యాన్ చేయడం జరిగిందట. సో వీటితో పాటు కొన్ని విఐపి యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఇక స్వీయ నియంత్రణ చట్టం అనేది ఒకటి ఉందన్నమాట. ఆ స్వీయ నియంత్రణ చట్టం అనేది దేనికి అంటే మరి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో ఆ అప్లోడ్ చేసేటప్పుడు మరి ఖచ్చితంగా ఇది అసలు ఎవరి కోసం అప్లోడ్ చేస్తున్నాము, మరి చిన్నపిల్లల కోసం
చిన్నపిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయమా, లేదంటే మరి గేమ్స్ విషయమా, లేదంటే పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఉద్యోగానికి సంబంధించిందా, లేదంటే వ్యాపారానికి సంబంధించిందా అనేది కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనలను ఏవి కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే ఈ యొక్క యాప్స్ అయితే పాటించట్లేదట. మరి 2021లో తీసుకొచ్చినటువంటి ఐటీ రూల్స్ నిబంధనలను కూడా నిబంధనకు విరుద్ధంగా ఈ యాప్స్, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మరి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి దీంతో పాటుగా మరి ఇవన్నీ కూడా అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఎరోటిక్ సెమీ పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి వెబ్ సిరీస్ను కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నట. పోర్నోగ్రఫీ చూసిన తర్వాత ఇక వాళ్ళు వదులుతారు. ఇంకా జనరల్గా చాలామంది అయితే అవిటికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారంట. మరి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్లు 67, 60A ప్రకారంగా మరి కేంద్ర సమాచార శాఖ అయితే మరి 2000 VNS 2023లోని సెక్షన్ 294 ప్రకారం ఇక అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్య నిషేధ చట్ట ప్రకారం అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందట. ఇక మొత్తం మీదనైతే ఈ యాప్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో వీటితో పాటుగా కొన్ని విఐపి యాప్స్ చెప్తాయి ఇప్పుడు. సో ప్రైమ్ ప్లే, హంటర్స్, డ్రీమ్ ఫిల్మ్స్, అలాగే రంగీన్, నియాన్ ఎక్స్ ఇలాంటి విఐపి అప్లికేషన్లను కూడా మరి కేంద్ర సమాచార శాఖ అయితే బ్యాన్ చేయడం జరిగిందంట. కాబట్టి ఇక ఖచ్చితంగా మరి కేంద్ర సమాచార హక్కులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మరి చాలా అప్లికేషన్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి, వెబ్ సిరీస్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ మొత్తం కూడా అడల్ట్ కంటెంట్ వేస్తే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా మంచి కంటెంట్ వేయడమే మర్చిపోయారు. మొత్తం కొన్ని యాప్స్ కావచ్చు, కొన్ని వెబ్సైట్లలో ఇక అది ఓపెన్ చేసే చాలు మొత్తం కూడా అడల్ట్ కంటెంటే. మరి చిన్నపిల్లలు చూస్తారా, పెద్దవాళ్ళు చూస్తారా, వాళ్ళకైతే సంబంధం లేదు. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అది చాలు. ఇక కేంద్రం అయితే మరి ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా నిషేధించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఐపీ ప్రొవైడర్స్కి కూడా మరి ఆదేశాలు జారీ చేసి అయితే ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్ 25 ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే చాలా యాప్స్ని అయితే బ్యాన్ చేస్తున్నామన్నట్టుగా మరి ఒక వీళ్ళకైతే ఆదేశాలు జారీ చేసిందట. ఇక మరి ఇప్పటి నుంచి కూడా మరి ఖచ్చితంగా ఒక చట్టం అయితే అమల్లోకి తీసుకురానుందట మరి కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం అయితే మరి రూల్స్ను అతిగమించి ఇష్టారీతిన వెబ్ సిరీస్లను ఇక అడల్ట్ కంటెంట్ లేదంటే అశ్లీలతకు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే మరి వెబ్సైట్లు కావచ్చు, యాప్స్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ను బ్యాన్ చేసి పడేస్తాం. ఇక తగ్గేదే లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసినటువంటి ఆదేశాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.